దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. పిల్లలకి చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళ నడకలో ఏదైనా చేంజెస్ అనిపించినప్పుడు లేదా వాళ్ళ ఎదుగుదలలో ఏదైనా ఇబ్బంది కనిపించినప్పుడు వెంటనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేకి ప్రయత్నించాలి. లేదంటే ఆ అనారోగ్యం రేపొద్దున ఎంత పెద్ద ప్రాబ్లం కి దారి తీస్తుందో గ్రహించలేని రోజుల్లో బతుకుతున్నాం. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి. ఈ పిల్లోడి పేరు మోహన్ కృష్ణ. వయసు 17 సంవత్సరాలు. ఈ పిల్లోడు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తరచుగా జ్వరం రావడం, బాడీలో ఎదుగుదల లేకపోవడం, ప్రతిరోజు ఏదో ఒక చిన్న సమస్య రావడం ఇలా జరిగేవి. అప్పటికప్పుడు టాబ్లెట్స్ తో లేదా చిన్న చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు. అసలు ఈ అబ్బాయికి వచ్చిన అనారోగ్యాన్ని గ్రహించలేకపోయారు. రోజులు గడిచే కొద్దీ పిల్లోడు నడకలో మార్పులు రావడం, చిన్న చిన్న లోపాలు బయటపడడంతో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ టెస్ట్లని చేసిన తర్వాత అప్పుడు ఈ పిల్లోడి రోగం ఏందో బయటపడింది. ఇంతకీ ఆ జబ్బు పేరేంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ. ఆ జబ్బు బయటపడడానికి వీళ్ళకి చాలా సమయం పట్టింది. ఎందుకంటే వీళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేక చిన్న చిన్న క్లినిక్ లో చూపిస్తూ సగం టైం అక్కడే వేస్ట్ చేశారు. తర్వాత పెద్ద హాస్పిటల్లో కూడా వీళ్ళు అప్పు చేసి మరీ చూపించారు. ఆ పిల్లోడుకున్న జబ్బు బయటపడ్డ తర్వాత వీళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోయినా కొద్ది కొద్దిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో పిల్లోడి అమ్మ చనిపోవడం వల్ల సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక వాళ్ళ నాన్న పని మానేసి ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ట్రీట్మెంట్ ఆపేసి ఆ పిల్లోని చూసుకుంటూ ఉన్నాడు. ట్రీట్మెంట్ ఆపేయడంతో ఆ పిల్లోడుకున్న జబ్బు మరి కాస్త ఎక్కువ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళ నాన్న అబ్బాయికి వచ్చే 6,000 పెన్షన్ తోనే ఇల్లు గడుపుతూ అబ్బాయిని చూసుకుంటూ ఉండిపోయాడు. కొన్ని ఏళ్లుగా అబ్బాయికి ట్రీట్మెంట్ లేక అబ్బాయి పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు అబ్బాయికి వచ్చే పెన్షన్ తోనే ఇంటి బాడీ కడుతూ ఇల్లు గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పిల్లోడు ఉంటున్న ఇల్లు వచ్చేసి మన గుంటకల్లో పక్కిరప కాలనీ ఆర్చ్ దాటిన తర్వాత 4వ సందులోనే వీళ్ళ ఇల్లు అయితే కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీకు తోచిన డబ్బు సాయం అయితే చేయండి. అలాగే వీలైతే ఈ వీడియోని ఒక 4గురికి షేర్ చేయండి. వీలైతే ఈ అబ్బాయి ప్రాబ్లం కి ఎక్కడైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ తోనే ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. అలాగే మీరు ఇచ్చే డబ్బుతోనే వీళ్ళ కడుపు నిండుతుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయి వీళ్ళకి చాలా విలువైనది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ పే, జీపే కూడా లేదు. ఆఖరికి వీళ్ళ నాన్న బ్యాంక్ అకౌంట్ కి ఏటీఎం కార్డు కూడా లేదు. అందుకోసమే అబ్బాయి వాళ్ళ నాన్నగారి బ్యాంక్ అకౌంట్ నంబర్ ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ నాన్న బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ సెండ్ చేయండి. జై హింద్.